వెల్కమ్ టు అవర్ ఛానల్ 1000 జాబ్స్. ఫ్రెండ్స్, విప్రో కంపెనీలో పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయండి. వాకిన్ డ్రైవ్ వచ్చేసి మే 29 నుంచి మే 31 వరకు వాకిన్ డ్రైవ్ అండి. విప్రో కంపెనీ అండి. మే 29 నుంచి మే 31 వరకు 9:30 AM టు 12:30 PM వరకు ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ వచ్చేసి గోపన్నపల్లి హైదరాబాద్ బ్రాంచ్ అండి. గచ్చిబౌలి కాదండి, గోపన్నపల్లి బ్రాంచ్. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ జాబ్ యొక్క ప్యాకేజ్ వచ్చేసి 1.75 నుంచి 2.25 lakh ప్యాకేజ్ అండి. హైదరాబాద్ లొకేషన్ అండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి. ఇంటర్వ్యూ టైమింగ్స్ 9:30 AM టు 12:30 PM. చూసారు కదా, ఇంటర్వ్యూ టైమింగ్స్ 9:30 AM టు 12:30 PM. విప్రో టెక్నాలజీస్, సర్వే నెంబర్ హైదరాబాద్ 132 సెజ్ గోపన్నపల్లి అండి. ఇంటర్వ్యూకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, జాబ్ యొక్క డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే వీడియోను స్కిప్ కాకుండా పూర్తిగా చూడండి. వాకిన్ డ్రైవ్ వచ్చేసి ఫ్రెషర్స్ నాన్ వాయిస్ ప్రాసెస్ అండి. ఇది నాన్ వాయిస్ ప్రాసెస్ అండి. గ్రీటింగ్ ఫ్రమ్ ద విప్రో. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ మే 29 నుంచి మే 31 వరకు అండి. ఒకవేళ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్లయితే జాబ్ లేని మీ ఫ్రెండ్స్ కూడా ఈ జాబ్ డీటెయిల్స్ ఒకసారి మీరు ఈ జాబ్ యొక్క అప్లికేషన్ లింక్ కానీ, ఈ జాబ్ యొక్క ఇంటర్వ్యూ లింక్ కానీ, యూట్యూబ్ లింక్ కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. రిక్వైర్డ్ స్కిల్స్, ఈ జాబ్ యొక్క రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి? షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలండి ఈ జాబ్కి. నెక్స్ట్ ఏంటంటే ఈ జాబ్ యొక్క బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్. ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి, టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి, టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. స్పెసిఫికేషన్, ఈ జాబ్ యొక్క స్పెసిఫికేషన్ ఏంటంటే జాబ్ లొకేషన్ హైదరాబాద్, ఇది ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇది పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబేనండి. హైబ్రిడ్ మోడల్ కూడా లేదండి. ఇది ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఇన్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్. ఒకవేళ ఇది ఉంటే ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉండొచ్చు. ఫ్రీగా క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు నైట్ షిఫ్ట్ రొటేషనల్ షిఫ్ట్లో ఒకవేళ నైట్ షిఫ్ట్స్ ఉంటే మీకు ఫ్రీగా క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి షుడ్ బి ఏ గ్రాడ్యుయేషన్, PCCMA మ్యాండేటరీ అండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ MBA క్యాండిడేట్స్. ఈ జాబ్కి గ్రాడ్యుయేషన్ ఉండాలి. 2021 నుంచి 2022, 23, 24 బ్యాచ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అండి. కాకపోతే ఏంటంటే MBA చేస్తే, అంటే PG చేసిన వాళ్ళైతే MBA మాత్రమే ఎలిజిబుల్ అండి. MTech, MCA క్యాండిడేట్స్ మాత్రం నాట్ ఎలిజిబుల్ అండి. పర్సూయింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఆల్రెడీ మీరు చదువును మధ్యలో ఆపేసి ఇంటర్ జాబ్స్కి వస్తానంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అండి. అంటే PG ఫస్ట్ ఇయర్, MBA అయినా పర్లేదు. MBAలో కూడా మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాకుండా కూడా మీరు ఇంటర్వ్యూ అటెండ్ కాకూడదు. ఓన్లీ డిగ్రీతోటే జాయిన్ అవ్వాలి ఫ్రెషర్స్. అయితే 2021 నుంచి 2022, 23, 24 క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి BPO రిలవెంట్ ఉండాలి. BPO రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మళ్ళీ దీంట్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దగ్గర Form 16 ఉండాలి. లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. లాస్ట్ 6 months పే స్లిప్ కూడా ఉండాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూలో వీళ్ళు అంటే హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ అడగవచ్చు. అప్పుడు మీరు బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించాలి, Form 16 చూపించాలి, పే స్లిప్ కూడా చూపించాలి. నీడ్ ఇమ్మీడియట్ జాయినర్స్ అంటే 15 days కావచ్చు, 30 days కూడా కావచ్చు. ఫ్రెషర్స్ అయితే ఎలాగో జాబ్ లేదు కాబట్టి ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే 1 month ఉండొచ్చు, 2 months కూడా ఉండొచ్చండి. వర్కింగ్ డేస్ 5 days వర్కింగ్ డేస్ విత్ 2 rotational వీక్ ఆఫ్స్, 2 rotational వీక్ కూడా ఉంటుందండి. మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ కావాలి? అప్డేటెడ్ రెజ్యూమ్, మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ కావాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలండి. ఆధార్ కార్డు ఒరిజినల్ మరియు జిరాక్స్ కావాలి. మీకు
మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్, జిరాక్స్ 2 ఉండాలి. ఎందుకంటే అక్కడ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ లేకుంటే అలౌ చెయ్యడు. నెక్స్ట్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ కావాలి. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా ఉండాలండి. ప్రొవిజనల్ సర్టిఫికేషన్ గ్రాడ్యుయేషన్ జిరాక్స్ కాపీ, ప్రొవిజనల్ స్పీసీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీరు మొబైల్లో చూపిస్తానంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయరండి. సో మీరు జిరాక్స్ తీసుకొచ్చుకోండి. ప్యాకేజ్ వచ్చేసి 2.25 lakh ప్యాకేజీ. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ సెలెక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళని ఫామ్ 16 బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. పిఎఫ్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.